రోజు ఉదయం మీ ఫోన్ తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ యాప్ ఓపెన్ చేసుకోండి. పోర్ట్ఫోలియో మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుందా? న్యూస్ ఛానల్స్ అన్నీ మార్కెట్ బాగా పడిపోతుంది, ఇన్వెస్టర్స్కి భారీ నష్టాలు, సెన్సెక్స్ నిఫ్టీ కూలిపోయింది అని హెడ్లైన్స్లో చూపిస్తున్నారా? వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా మార్కెట్ పడిపోతుంది, వెంటనే సెల్ చేయండి అని మెసేజ్ కూడా చేస్తున్నారా? ఇవన్నీ చూసి కూడా త్వరగా మీ మైండ్లో ఒక క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఆపేయాలా? ఎస్ఐపిని ఆపేయాలా? కొంచెం వెయిట్ చేయాలా? త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలా? నిజం చెప్పాలంటే మార్కెట్ క్రాషెస్ వచ్చినప్పుడు నష్టపోయేది మార్కెట్ వల్ల కాదు, ఆ సమయంలో మనం తీసుకునే తప్పుడు డిసిషన్స్ వల్ల. అదే సమయానికి కొందరు ఇన్వెస్టర్స్ భయపడి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, మరి కొందరు మాత్రం అదే పరిస్థితిని ఒక ఆపర్చునిటీగా మార్చుకుని భవిష్యత్తులో మంచి వెల్త్ క్రియేషన్ చేసుకుంటారు. ఈ రెండింటి మధ్య కేవలం తేడా నాలెడ్జ్ మాత్రమే. అందుకే ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ పడిపోతున్నప్పుడు చాలా మంది చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ 5 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయగలిగితే మార్కెట్ క్రాషెస్లో కూడా మీ ఫైనాన్షియల్ జర్నీలో ఒక మంచి ఆపర్చునిటీగా మార్చుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్లో ఉపయోగపడే విషయమే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రేణుకా యూనివర్స్. ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, పర్సనల్ ఫైనాన్స్, వెల్త్ క్రియేషన్ లాంటి టాపిక్స్ని చాలా సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మోడర్న్ తెలుగులో మీ ముందుకు తీసుకువస్తున్నాం. స్టాక్ మార్కెట్ గురించి చాలామంది మాట్లాడుతారు, కానీ ఎలా ఆలోచించాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనే విషయం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చెబుతారు. ఈ విషయాలు మీ ముందుకు పూర్తిగా సింపుల్గా చెప్పడం మా ప్రయత్నం. కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మరి ఇంకా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందు మనం ఒక విషయం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎప్పుడు పైకి వెళ్ళే రోడ్డు కాదు, అలానే ఎప్పుడు కిందకి పడిపోయే రోడ్డు కూడా అసలే కాదు. మార్కెట్ అనేది ఎప్పుడు సైకిల్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. కొంతకాలం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఇంకొంతకాలం కరెక్షన్స్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో క్రాషెస్ కూడా వస్తాయి. కానీ హిస్టరీలో గమనిస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత పెద్ద క్రాషెస్ వచ్చినా కొంత సమయం తర్వాత మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి కొంత హైక్ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ ఈ రికవరీ యొక్క అసలు బెనిఫిట్స్ ఎవరికి దక్కిందంటే మధ్యలో భయపడి బయటికి వెళ్ళని ఇన్వెస్టర్స్కి మాత్రమే. అందుకే ఇప్పుడు మనం మొదట మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చేసే మొదటి పెద్ద తప్పు పానిక్ సెల్లింగ్. మార్కెట్ 10% లేదా 20% పడిపోగానే ఇంకా పడిపోతే నా డబ్బు మొత్తం పోతుంది అనే భయంతో మొదలవుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ యాప్ ఓపెన్ చేసి రిడక్షన్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఒకటే ఆలోచన, ఏదైనా సరే మిగిలిన డబ్బు అయినా సేవ్ చేసుకుందామని. కానీ నిజానికి ఆ సమయంలో తీసుకునే ఈ డిసిషన్ చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోలో చూస్తున్నది పర్మనెంట్ లాస్ కానే కాదు, అది కేవలం పేపర్ లాస్ మాత్రమే. మీరు ఈ యూనిట్స్ని సేల్ చేయనంత వరకు ఆ లాస్ నిజానికి లాసే కాదు, కానీ మీరు ఫియర్తో సెల్ చేస్తే ఆ క్షణం నుండి అది లాస్ పర్మనెంట్ లాస్ అయిపోతుంది. ఇక చాలామంది ఒక విషయం మర్చిపోతూ ఉంటారు, మార్కెట్ అనేది ఒక సైకిల్. అది పడిపోతుంది, మళ్ళా లేస్తుంది, మళ్ళా కొత్త హైకి చేరుతుంది. గతంలో ఎన్ని క్రాషెస్ వచ్చినా కానీ ప్రతి క్రాషెస్ తర్వాత మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి అదే ప్యానిక్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు రికవరీ తర్వాత చూడలేకపోయారు. ఒకసారి ఊహించండి, మార్కెట్ 20% పడిపోయింది, మీరు సెల్ చేశారు. కొన్ని నెలల తర్వాత మార్కెట్ మళ్ళా రికవర్ అవడం మొదలైంది. అప్పుడు మళ్ళా ఫియర్ తగ్గాక హయ్యర్ ప్రైస్కే ఎంటర్ ఇస్తారు. అంటే తక్కువ ప్రైజెస్కి అమ్మి ఎక్కువ ప్రైస్లో కొనడం జరుగుతుంది. ఇది ఇన్వెస్టింగ్లో జరిగే అతి పెద్ద మిస్టేక్లో ఒకటి. అందుకే మార్కెట్ పడిపోయినప్పుడు మొదట చేయవలసిన సేల్ కాదు, కామ్గా ఉండాలి. మీ ఫైనాన్షియల్ గోల్ మారలేదంటే కేవలం మార్కెట్ డౌన్ అయ్యిందనే కారణంతో ఇన్వెస్ట్మెంట్ని మధ్యలో ఆపకండి. ఇప్పుడు రెండో పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా కామన్. చాలా మంది అనుకుంటారు, మార్కెట్ నెగిటివ్లో ఉంది కదా, ఇప్పుడు ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే ఇంకా లాస్ వస్తుంది, కొంతకాలం ఎస్ఐపిని స్టాప్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేద్దాం. వినడానికి ఇది సేఫ్ డిసిషన్ లా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో ఇది చాలా కాస్ట్లీ మిస్టేక్. ఎందుకంటే మార్కెట్ పడిపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా తగ్గుతుంది. ఎన్ఏవి తగ్గినప్పుడు మీరు ప్రతి నెల పెట్టే అతి పెద్ద అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. దానిని రూపీ కాస్ట్ యావరేజింగ్ అని కూడా అంటారు. ఈ కాన్సెప్ట్ని చాలా మంది పూర్తిగా అర్థం చేసుకోరు. ఉదాహరణలో తీసుకుంటే మీరు ప్రతి నెల ఒక 5,000 ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం. మార్కెట్ హైలో ఉన్నప్పుడు మీరు తక్కువ యూనిట్స్ వస్తాయి, కానీ అదే మార్కెట్ క్రాషెస్ సమయంలో అదే
మళ్ళీ 5,000కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. తర్వాత మార్కెట్ రికవర్ అయినప్పుడు ఆ ఎక్కువ యూనిట్స్ వల్ల మీ పోర్ట్ఫోలియో వాల్యూ చాలా వేగంగా పెరుగుతుంది. అంటే నిజానికి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎస్ఐపిని స్టాప్ చేయడం కాదు, కంటిన్యూ చేయడమే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అనేది ఒక రోజులో జరగదు, అది సంవత్సరాల పాటు డిసిప్లిన్తో చేసే ఇన్వెస్ట్మెంట్ వల్ల వస్తుంది. చాలామంది గ్రీన్ మార్కెట్లో ఎగ్జిట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ రెడ్ మార్కెట్ చూసి ఎస్ఐపిని స్టాప్ చేస్తూ ఉంటారు. నిజానికి భవిష్యత్తులో మీరు పోర్ట్ఫోలియోకి పెద్ద గ్రోత్ ఇచ్చేవి ఎక్కువ సార్లు ఇలాంటి డౌన్ మార్కెట్లో వచ్చే ఎస్ఐపిలే. ఎందుకంటే మార్కెట్ ఎలా ఉన్నా మీ ఇన్కమ్ స్టెబిలిటీగా ఉంటే మీరు ఎస్ఐపిని మాత్రం కంటిన్యూ చేయండి. ఇది లాంగ్ టర్మ్ సక్సెస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. చాలామంది ఇన్వెస్టర్స్ చేసే మూడో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే బాటమ్ కోసం ఎదురు చూడడం. ఇది వినడానికి చాలా స్మార్ట్ డెసిషన్ లాగా అనిపిస్తుంది. ఇంకా మార్కెట్ పడిపోతుంది, పూర్తిగా కిందకి వచ్చిన తర్వాత ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు తొందరపడాలి అని చాలామంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన దాదాపు ప్రతి ఇన్వెస్టర్స్కి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ చాలామంది ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయినా, ఎంత అనుభవంలో ఉన్న ఎనలాసిస్ట్ అయినా మార్కెట్కి పర్ఫెక్ట్ బాటమ్ ఎప్పుడు వస్తుందో 100% ఖచ్చితంగా చెప్పలేరు. ఈ రోజు మార్కెట్ ఇంకా 5% పడిపోతుందా, లేదా ఇదే చివరి కరెక్షన్ అయ్యి రేపటి నుంచి రికవర్ అవుతుందా అనే విషయం ముందుగానే ఎవరికీ తెలియదు. మార్కెట్ అనేది మనం అనుకున్నట్లుగా కాదు, దాని టైమింగ్ ప్రకారం మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు చూస్తూ చాలామంది ఇన్వెస్టర్స్ చివరికి మంచి ఆపర్చునిటీస్ని మిస్ అవుతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మార్కెట్ కొంత పడిపోతుంది, మీరు ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం అని అనుకుంటున్నారా? 2 రోజుల తర్వాత కూడా వెయిట్ చేశారు, మరో వారం తర్వాత కూడా ఇంకా పడిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారిగా కొన్ని పాజిటివ్ న్యూస్ రావడం, గ్లోబల్ మార్కెట్ రికవర్ అవ్వడం లేదా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మార్కెట్ చాలా వేగంగా పెరగడం, పైకి వెళ్ళడం ప్రారంభించడం మొదలవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు వరకు తక్కువ ప్రైస్ కి కొనే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువ ప్రైస్ చెల్లించవలసి వస్తుంది. అంటే మీరు వెయిట్ చేయనంత వరకు ప్రాఫిట్ రాలేదు, ఆపర్చునిటీ మాత్రం మిస్ అయ్యింది. అందుకే అనుభవంలో ఉన్న ఇన్వెస్టర్స్ ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. వాళ్ళు బాటమ్ని గెస్ చేయడానికి ప్రయత్నించరు, దానిని బదులుగా తమ ఫైనాన్షియల్ గోల్కి తగినట్లుగా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసేది పర్ఫెక్ట్ ఎంట్రీ కాదు, కాన్సిస్టెన్సీ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కొంత విషయం మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది టైమింగ్ ద మార్కెట్నే సక్సెస్ని సీక్రెట్ అనుకుంటారు, కానీ నిజానికి ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ సక్సెస్ ఇచ్చేది టైమ్ ఇన్ ద మార్కెట్, అంటే మార్కెట్లో ఎక్కువ కాలం ఉండడం. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ కాంపౌండింగ్ మీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే మార్కెట్ ఎప్పుడు పూర్తిగా కిందకి వస్తుందో గెస్ చేయడానికి ప్రయత్నించడం కంటే డిసిప్లిన్తో ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయడం చాలా తెలివైన నిర్ణయం. ఇప్పుడు 4వ పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ పడిపోతున్నప్పుడు చాలామంది చేసే ఇంకొక అలవాటు ప్రతి గంటకు తమ పోర్ట్ఫోలియోని చెక్ చేయడం. ఉదయం లేవగానే యాప్ ఓపెన్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మళ్ళా చేస్తారు, లంచ్ టైంలో ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, పడుకునే ముందు ఒక్కొక్కసారి, ఇలా రోజుకి ఎన్నోసార్లు పోర్ట్ఫోలియోని ఓపెన్ చేసి ఇంకెంత లాస్ వచ్చింది, ఇప్పుడు ఎంత రికవర్ అయ్యింది అని చూస్తూనే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మార్కెట్ మారదు, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగదు. మారేది ఒకటే, మీ మెంటల్ స్ట్రెస్. నిజానికి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? ఒక రోజు కోసం కాదు, ఒక వారం రోజుల కోసం కాదు, 5 సంవత్సరాలు, 10 లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాల తర్వాత మన ఫైనాన్షియల్ గోల్స్ని చేరుకోవడానికి. అలాంటప్పుడు ఈ రోజు మార్కెట్ 2% పడిపోయిందా, 3% పెరిగిందా అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ ప్రతి గంటకు పోర్ట్ఫోలియో చూస్తూ ఉంటే చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ కూడా చాలా పెద్ద లాస్గా అనిపిస్తాయి. అదే ఫియర్ని పెంచుతాయి. ఫియర్ పెరిగితే ఎమోషనల్ డెసిషన్స్ వచ్చినప్పుడు చాలామంది ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు లేదా ఎస్ఐపిని స్టాప్ చేస్తారు. అంటే 4వ మిస్టేక్ చివరి 2 మిస్టేక్స్కి కారణం అవుతుంది. ఒక మంచి రైతు ఉదాహరణలో తీసుకుందాం. ఆయన ప్రతిరోజు విత్తనం తీసి చూసి మొక్క ఎలా పెరిగిందో అని చూడడు కదా, నీరు పోస్తాడు, సమయం ఇస్తాడు, అవసరమైతే కేర్ కూడా తీసుకుంటారు. తర్వాత పంట వచ్చినప్పుడు ఫలితం చూస్తాడు. అలానే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రతిరోజు పోర్ట్ఫోలియో వాల్యూని మాత్రం చూడడు, తన గోల్స్ని గుర్తించుకుని డిసిప్లిన్తో ముందుకు వెళ్తాడు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ప్రతి గంటకు యాప్ ఓపెన్ చేయడం తగ్గించండి. రివ్యూ చేయవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రమే రివ్యూ చేయండి. మీ ఫోకస్ మార్కెట్ మీద కాదు, మీ ఫైనాన్షియల్ గోల్స్ మీద ఉండాలి. భవిష్యత్తులో మీరు చేరుకోవాలనుకున్న డ్రీమ్స్ ఎక్కువగా ముఖ్యం, ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 5 మరియు చివరి పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ పడిపోయినప్పుడు
కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఇది జీవితంలో ఒకసారి వచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ ఆలోచన వరకు బాగానే ఉంటుంది, కానీ దీన్ని అమలు చేసే విధానంలో చాలామంది పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. తమ దగ్గరున్న సేవింగ్స్ సరిపోకపోతే ఫ్రెండ్స్ దగ్గర బారో తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కొంతమంది అయితే క్రెడిట్ కార్డ్ వరకు ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మార్కెట్ రికవర్ అయిన వెంటనే ప్రాఫిట్ వస్తుంది, లోన్ కూడా వెంటనే క్లోజ్ చేద్దాం అని కాన్ఫిడెంట్గా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మార్కెట్ మనం అనుకున్న టైమింగ్ ప్రకారం రికవర్ అవ్వదు. కొన్నిసార్లు చాలా త్వరగా రికవర్ అవుతుంది, కొన్నిసార్లు నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఆ టైమింగ్ మొత్తం మీరు లోన్ ఈఎంఐ కడుతూనే ఉండాలి. అంటే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్లో ఉంటుంది, ఇంకొక వైపు లోన్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇలా రెండు వైపులా ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరుగుతాయి. చివరికి మీరు ఇన్వెస్ట్మెంట్ని లాస్లో సేల్ చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఒక గోల్డెన్ రూల్ ఎప్పుడు గుర్తుంచుకోండి, మార్కెట్ అనేది ఎప్పుడు మీ దగ్గర ఉన్న సర్ప్లస్ మనీతో మాత్రమే చేయాలి. అంటే మీ డైలీ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ నీడ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్, ఇన్సూరెన్స్ లాంటి ముఖ్యమైన అవసరాలన్నీ పూర్తయ్యాక మిగిలిన అమౌంట్తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని ఉపయోగించడం కూడా సరైన విషయం కాదు, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అలానే లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా తెలివైన స్ట్రాటజీ కాదు. వెల్త్ క్రియేషన్ చేయాలనే ఆలోచన మంచిదే, కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని రిస్క్లో పెట్టి వెల్త్ క్రియేషన్ చేయాలని ప్రయత్నించడం మాత్రం సరైన మార్గం కాదు. ఒక మంచి ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఆపర్చునిటీని ఉపయోగించుకుంటాడు, కానీ అవసరానికి మించి రిస్క్ మాత్రం తీసుకోడు. అదే లాంగ్ టర్మ్ సక్సెస్కి కారణం అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఒకసారి సింపుల్గా గుర్తు చేసుకుందాం. మార్కెట్ పడిపోయినప్పుడు మొదటగా ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, ఎందుకంటే మీరు సెల్ చేయనంత వరకు అది కేవలం పేపర్ లాస్ మాత్రమే. రెండవది, ఎస్ఐపిని స్టాప్ చేయకండి, ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అదే అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అదే భవిష్యత్తులో మీ వెల్త్ పెరగడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మూడవది, పర్ఫెక్ట్ బాటమ్ కోసం ఎప్పుడు ఎదురు చూడకండి, ఎందుకంటే మార్కెట్ని ఎప్పుడు పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయడం చాలా మంచిది. నాలుగవది, ప్రతి గంటకు పోర్ట్ఫోలియోని మాత్రం చెక్ చేయకండి, ఇది మీ రిటర్న్స్ని మాత్రం పెంచదు కానీ మీ స్ట్రెస్ మాత్రం పెంచుతుంది. ఐదవది, లోన్ తీసుకుని అప్పులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. చివరిగా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. చాలామంది మార్కెట్ క్యాషెస్ని ఒక ప్రాబ్లంగా చూస్తాడు, కానీ అనుభవం ఉన్న ఇన్వెస్టర్ మాత్రం దీనిని ఒక ఆపర్చునిటీగా చూస్తారు. ఎందుకంటే మన షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తే సంతోషంగా కొనుగోలు చేస్తాం. అదే విధంగా మంచి మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ కరెక్షన్ సమయంలో తక్కువ ప్రైస్కి దొరికే అవకాశం ఉంటుంది. అందుకే మార్కెట్ డౌన్ అయినప్పుడు భయపడవలసిన అవసరం లేదు, మన డిసిషన్ మాత్రం సరైనదిగా ఉండాలి. పేషెన్స్, డిసిప్లిన్, కాన్సిస్టెన్సీ, ఈ మూడు క్వాలిటీస్ ఉన్న ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో మార్కెట్లో తప్పకుండా రివార్డులు వస్తాయి. షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ ఉండవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మంచి కంపెనీస్ గ్రో అయినట్లే మంచి మ్యూచువల్ ఫండ్స్ కూడా గ్రో అవ్వే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫియర్ని ఫాలో అవ్వకండి, నాలెడ్జ్ని ఫాలో అవ్వండి. మీ ఫైనాన్షియల్ గోల్స్ని నమ్మండి. మార్కెట్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు, కానీ మన డిసిషన్ని కంట్రోల్ చేయడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియో ద్వారా కొత్తగా ఏదైనా విషయం తెలిసింది అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఒక సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఏ విధంగా మార్చగలదో మనకు తెలియదు కదా. అలానే ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, పర్సనల్ ఫైనాన్స్, వెల్త్ క్రియేషన్కి సంబంధించిన ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని ప్రాక్టికల్ వీడియోస్ కోసం వెంటనే రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.